దేవాలయం అయింది, ప్రజలే దేవుళ్ళు. మీ దేవాలయాన్ని కూడా, మీ ఇల్లును కూడా బాగు చేసే బాధ్యత మాదని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఆ దేవాలయాన్ని కట్టడానికి 10 మంది సహకారం తీసుకున్నాం, అవునా కాదా? కట్టినాక ఈరోజు మీకు అందరికీ ఆనందంగా ఉందా లేదా? వాళ్ళందరికీ మీరు కృతజ్ఞతగా ఉన్నారా లేదా? అదే నేను ఆలోచిస్తున్నా. ఈ పేదవాళ్లే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. ఇది చెప్పింది నందమూరి తారక రామారావు గారు. అందుకే నేను ఆలోచించేది 2029కి జీరో పావర్టీ, పేదరికం లేని సమాజం. ఆ తర్వాత మెరుగైన జీవన ప్రమాణాలకు మళ్ళీ పెంచుతాం. దాని తర్వాత బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్ ఇవ్వడానికి ఏమేం చేయాలో చేసుకుంటా పోతాం. నా ఉద్దేశం ఒకటి, సంపద అనేది కొంతమందికి పరిమితం కాకూడదు. అవసరమైన ప్రతి ఒక్కరికి ఆ సంపద ఉండాలి. మీ జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండాలి. మీ పిల్లల్ని బాగా చదివించాలి. మీ ఆరోగ్యం బాగుండాలి. మీరు ఉండే ఇల్లు బాగుండాలి. మీరు తినడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉండాల్సిన బాధ్యత, చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా ఇక్కడికి వచ్చిన దాతలను మీరు చూశారు, ఒక 2 వచ్చారు. అదే మరి ఈ ఊర్లో 10 కుటుంబాలని పేద కుటుంబాలుగా కలెక్టర్ గారు ఎంపిక చేశారు. నాకు ఆ 10 కుటుంబాల పేర్లు ఒకసారి చెప్పండి, అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా వాళ్ళు చెప్తారు. పర్ల అవసరం వాళ్ళు అవసరం అటువంటి అవసరం. మనకెప్పుడు కూడా సమాజంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇప్పుడు ఒక కుర్రాడు వచ్చాడు, వాడు ఏ ఊరు కుర్రాడో తెలియదు. వాడికి కడుపు నొప్పి ఉంటే డాక్టర్ దగ్గరికి పోవాలా, వాడికి బాధ ఉంటే నా దగ్గరికి రావాలా. అరిస్తే కడుపు నొప్పి ఎక్కువ అవుతుంది, అది మర్చిపోతున్నాడు. వచ్చి ఇంతమంది యజ్ఞంగా మనం అందరం పవిత్రమైన కార్యక్రమాన్ని ఆలోచిస్తూ ఉంటే ఒక రాక్షస ముగ్గా వచ్చి అరస్తా కూర్చుంటే ఏమొస్తుంది? ఆ మాత్రం విజ్ఞత ఉందా ఆయనకి? ఉండదు. అంటే ఎవడో ఒక పొలిటికల్ పార్టీ చెప్తాడు, లేదంటే వీడికేదో ఆవేశం, లేకుంటే దెయ్యం ఏదైనా దుక్కుంటుంది, ఇమ్మీడియట్గా ఎగిరిగిరి పడతాడు. వచ్చి గౌరవంగా చెప్తే నేను ఇంటా, నీ సమస్య కానీ పరిష్కారం చేయగలిగితే ఏ సమస్య అయినా పరిష్కారం చేయడానికి నేనున్నా. రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నా. చిన్నవాడు చెప్పినా పెద్దవాడు చెప్పినా అందరి సమస్యలు ఇంటా. అది న్యాయసమ్మతం అయితే పరిష్కారం చేస్తా, కాకపోతే ఏం చేయాలని కూడా ప్రయత్నం చేస్తా. బెదిరిస్తే ఈ మార్గం అరిస్తే కడుపు నొప్పి ఉంటే గట్టిగా ఏం చేయాలో చేస్తా. వీళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. కొంతమంది నేను చూస్తూ ఉంటాను, రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఇక్కడ చిల్లర పనులన్నీ చేస్తూ ఉంటారు, ఎక్కువ అటెన్షన్ వస్తుందని. అది మంచిది కాదు. సమాజంలో నేను చూశాను కొన్ని ఇలాంటి వేషాలన్నీ చూస్తూ ఉంటే ఎక్కడైనా వీళ్ళు తోక తిప్పచ్చు, కానీ నా దగ్గర తోక తిప్పితే 43 ఏళ్ళ నుంచి ఆవులు ఇస్తే పేగులు లెక్క పెడతా. ఎవరైనా సరే ఇది ఒక పవిత్రమైన యజ్ఞం చేస్తున్నాం. యజ్ఞం చేసినప్పుడు సహకరించండి. సహకరించలేకపోతే నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే రా, నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటా. 24 గంటలు అందుబాటులో ఉంటా. పోతా ఉంటూ వస్తే కూడా కాగితం తీసుకొని కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చి పరిష్కారం చేస్తాను. అది గుర్తుపెట్టుకోమని రాష్ట్రంలో ఇలాంటి వ్యక్తులకి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. విజ్ఞప్తి చేయడమే కదా, గట్టిగా కూడా ఉంటాను. ఒకవేళ కానీ మీరు ఏదో వచ్చి డిస్టర్బ్ చేయాలని కానీ మోటివ్స్ ఉంటే మాత్రం, దురుద్దేశమైన ఉద్దేశాలు ఉంటే మాత్రం మిమ్మల్ని కరెక్ట్గా ట్రీట్ చేస్తాం. మీది సదుద్దేశం అయితే ఎప్పుడైనా రండి, 24 గంటల వెల్కమ్. దారిలో పోతా ఉంటే కూడా కారు నిలబెట్టి వాళ్ళ సమస్య వినిపోయే వ్యక్తిని నేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు 2 విషయాలు, ఇక్కడ 10 మందిని సెలెక్ట్ చేశారు. ఆవుల వెంకాయమ్మ ఉందే ఇక్కడ, ఆవుల వెంకాయమ్మ ఏమ్మా? ఎల్లావులన ఆవులను పెట్టారు, ఆవులను పెట్టారేంటి? ఉందా ఆవిడ? రమ్మన్నారు ఎట్లా?
ఆ కుటుంబం బాగా పేద కుటుంబమా? ఈ ఊళ్ళో చెప్పండి, ఆ కుటుంబం బాగా పేద కుటుంబమా? పేద కుటుంబం చేలు పైకెత్తండి. ఓకే. ఇంకొక ఆయన 2 పేర్లు వెంకాయమ్మని కొట్టావేంటే నువ్వు? ఇంకొక ఆవిడ కూడా వెంకాయమ్మ ఉంది. 2 వెంకాయమ్మలు. నువ్వమ్మా? ఈవిడ ఒక లాస్ట్లో ఉందా? ఎల్లావుల వెంకమ్మ, ఇంకో అంకమ్మ. అంకమ్మ అన్నావు. వీడి పేరు అంకమ్మ. నువ్వు అంకమ్మ. ఏంటమ్మా నువ్వేనా? ఏ రా తల్లి, ఇట్రా ఇట్రా ఇట్రా, ఇటురా. ఇంకాదా సుబ్బాయమ్మ? ఇటు రామ్మ. పేర్లు చదువుతాను, అందరు రండి. గడ్డం అచ్చయ్య, గడ్డం అచ్చయ్య వేరే ఊర్లో ఉన్నాడు. పెద్ద వెంకటేశ్వర్లు గడ్డం. కలెక్టర్ గారు ఆర్గనైజ్ చేసుకోవాలి, పక్కన కూర్చొని పెట్టాలి. ముందుగా స్మార్ట్గా పనిచేయాలి, హార్డ్గా కాదు. పద్ధతి ప్రకారం పనిచేయాలి. మీరంతా సాంబశివరావు, మీరంతా పద్ధతి ప్రకారం పనిచేయాలి. ప్లానింగ్ కరెక్ట్గా ఉండాలి. నేను ఏ టెస్ట్ అయినా చేస్తూ ఉంటాను, మీరు చెప్పినట్టే నేను పనిచేయను. మోర్ ఆర్గనైజ్డ్గా ఉండాలి. పెద్ద వెంకటేశ్వర్లు గడ్డం, పెద్ద వెంకటేశ్వర్లు గడ్డం, పెద్ద వెంకటేశ్వర్లు. ఓపెన్గానే ఉన్నాం కదా. పడాల పెంచలమ్మ, పడాల పెంచలమ్మ, పడాల పెంచలమ్మ. వడ్లమూడి సుబ్బులు. రామ్మ ఇట్లాంటి నిలబడుకోండి. మీరు ఈ పక్క వచ్చి కూర్చోండి. వడ్లమూడి సుబ్బాయమ్మ కూడా పిలిచామా? ఎల్లావుల అంకమ్మ, అంకమ్మ. ఓకే. సుబ్బరత్నం, ఎల్లావుల సుబ్బరత్నం వచ్చారా? కూర్చోమ్మా. 2, 4, 6 ఉన్నారు. ఇంకా 4 లేరు. ఓకే. ఇప్పుడు ఒకసారి వాళ్ళ లేమ్మా, నువ్వు లేసరా. మైక్ 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 తీసుకో. ఏమ్మా నీ పేరేంటి చెప్పు? నా పేరు అంకమ్మ. అంకమ్మ, ఏంటమ్మా ఏం చేస్తావు నువ్వు? ఎమ్మెల్యేకి నమస్కారములు. కాదు మా అట్లా కాదు, నేను అడిగిందని చెప్పు. ఎంతమంది మీ ఇంట్లో ఉంటారు? నాకు 2 పిల్లలు. మీ ఆయన ఉన్నాడమ్మా? మా ఆయన కరెంటు పట్టుకొని చనిపోయాడు, బతుకు తెరువుకి వెళ్ళి. భర్త లేడు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు. ఏం చేస్తారమ్మా? ఆ పిల్లల్ని ఒక అమ్మాయిని చదివించి డాక్టర్ డబ్బులు పెట్టి ఇంకా కాసిన అప్పు చేసి అమ్మాయి పెళ్లి చేసిన. ఆయన అల్లుడు ఏం చేస్తాడమ్మా? అల్లుడు గొర్రె కాస్తాడు. గొర్రె కాసుకుంటాడు. గొర్రె కాసుకుంటాడు. ఓకే. రెండో అమ్మాయి అబ్బాయి చదువుకుంటున్నాడు. ఏం చదువుతున్నాడమ్మా? 9 చదువుకుంటున్నాడు. ఏమ్మా? 9 చదువుకుంటున్నాడు. 9 చదువుతున్నాడు. నీకు ఆస్తులు ఎంత ఉన్నాయమ్మా? భూమి ఉందా? 1 ఎకరం ఉంది. ఇల్లు ఉందా? ఇల్లు వాన కొడుతుంది, ఎత్తుకోసుకోవాలి. ఉండటానికి ఇల్లు లేదు. ఇల్లు లేదు. ఇంట్లో పెద్దలు ఉన్నారు? ఎవరన్నా పెద్దవాళ్ళు ఉన్నారా? పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నారా మీ ఇంట్లో? నువ్వు ఒకటే? ఒకటే. కూతురికి పెళ్లి చేసింది. ఒకే బిడ్డ, మగబిడ్డ ఉన్నాడు, చదువుతున్నాడు. 1 ఎకరా భూమి ఉంది, ఇల్లు కూడా లేదు. ఆవిడ కష్టార్జితం పైన ఆవిడ ఆధారపడుతుంది. నీ కొడుకున్నాడమ్మా ఇక్కడ? రే గణేష్ రారా. గణేష్, గణేష్
చేయి పైకెత్తు ఎక్కడున్నా. ఎరా గణేష్, వదిలే 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 రా గణేష్ రా, రామ్మా రా, మైక్ తీసుకో, మాట్లాడు. నీ పేరేంటమ్మా? ఎల్లావాలి గణేష్. ఏంటి గణేష్, ఏం చదువుకుంటున్నావు? 9